వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు లాగ్ వచ్చేసి పచ్చి బఠానాలు అట్టపోతే గనక పన్నీర్ కూర చేస్తున్నా. ఓకేనా? మీకు కూడా చూపిస్తా, చూసేయండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తా. ఓకేనా? ఒక పావు పన్నీర్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక పావు పన్నీరు, ఈ పచ్చి బఠానా గింజలు అనమాట. పచ్చి బఠానా గింజలు, అలాపోతే 2-3 ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, అల్లము, టమాటకాయలు. బఠానా గింజలు కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇవి నూనెలో అయినా కూడా వేపుకోవచ్చు, కాకపోతే నేను నీళ్ళు వేసి కొద్దిగా బాయిల్ చేస్తున్నా, బాగుంటాయి అన్నమాట. గోలం పెట్టిన ఫ్రెండ్స్, గోలం పెట్టేసిన, కొద్దిగా తగినంత ఆయిల్ వేస్తున్నా, నూనె వేస్తున్నా. ఇప్పుడు పన్నీర్ వేపుకుందాం. పన్నీరు కడిగి పెట్టాను అనమాట, కొద్దిగా నీళ్ళతోటి కడిగిన. ఇప్పుడు పన్నీర్ వేసేస్తున్నా. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుదాం. కొద్దిగా లాలో ముక్కలే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేనే తగినాక. రెండు పక్కల ఇలా బ్రౌన్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇట్లా లైట్గా బ్రౌన్గా ఉండాలన్నమాట, మరీ నల్లగా ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ప్లేట్లోకి తీసుకుంటున్నా. మొత్తం తీసేసుకున్నా. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు అనమాట, వేడి నీళ్ళు. ఆ వేడి నీళ్ళల్లో వేస్తున్నమాట. ఇప్పుడు వేసినాం అనుకో పన్నీర్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. నూనెలో వేయించినాం కదా, ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో వేసినాం అనుకో పన్నీరు మెత్తగా వస్తుంది అనమాట. ఓకేనా? అదే నూనెలో ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుదాం. మంచిగా వేపాలన్నమాట, స్లో మంటతోటి ఫ్రెండ్స్. ఓకేనా? బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే టమాటాలు కూడా వేస్తున్నా. టమాటకాయలు మగ్గినాయి. ఇప్పుడు తెల్లవాయలు, అలాగే అల్లం కొద్దిగా 2 మినిట్స్ అట్లా మగ్గబెడతాం. 2 మినిట్స్ మగ్గబెట్టి తర్వాత మిక్సీలో తిప్పుదాం. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇక్కడ బఠానా గింజలు కూడా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇది కూడా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మగ్గిపోయినాయి ఫ్రెండ్స్, బాగా మంచిగా మగ్గినాయి అనమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీలో తిప్పుదాం, పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, చల్లారిందనమాట. ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందాం. మొత్తం మిక్సీలో వేసుకొని తిప్పేద్దాం. ఓకే, మొత్తం తిప్పినాక మళ్ళా చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మిక్సీలో తిప్పేసిన అనమాట, మంచిగా మెత్తగా తిప్పిన. ఓకేనా? అలాగే పన్నీర్లోకి ఏమేమి మసాలా కావాలో చూపిస్తా, చూసేయండి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, అటుపోతే కస్తూరి మేతి, అలాగే బిర్యానీ మసాలాలు. ఏం తీసుకోలేదు. ఈ 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగు, జీరా. అదే గోళంలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేసిన, వేడింది ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసేద్దాం. పచ్చి బఠానా గింజలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాం. అలాగే కొద్దిగా నూనెలో నూనెలో ఫ్రై అయినాక మొత్తం మసాలా మొత్తం వేసేద్దాం. మళ్ళీ ఒకసారి కలబెట్టేద్దాం. మంచిగా కలబెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మసాలా మొత్తం. అప్పుడు పచ్చాసన పోతాయి అనమాట, కారము అవన్నీ పచ్చాసన పోతాయి. మొత్తం ఇట్లా సపరేట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్సీలో తిప్పుకున్న ఇది వేసేద్దాం. మసాలా మొత్తం వేసేద్దాం. ఇది కూడా బాగా కలబెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది. కింద అనేది మసాలా కూడా కొద్దిగా అడుగంటుతున్నాం అనమాట. ఇలా ఉండాలి. ఇప్పుడు మనము పన్నీరు వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచినాం కదా, ఇట్నే
కొద్దిగా నీళ్ళతోటి పన్నీర్ కూడా వేసేస్తున్నా. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకుందాం. మనకు నీళ్ళు తగినంత నీళ్ళు వేసుకోవచ్చు. మంచిగా కలబెడదాం. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే కనుక ఇలా వస్తుందన్నమాట. నాకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, అందుకని ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నా. ఇవి పన్నీర్ నీళ్ళు అనమాట, కొన్ని యాడ్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు మంచిగా కలబెట్టుకుందాం. స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా కొద్దిసేపు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాయిల్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, 2 మినిట్స్ బాగా ఉడికిందనమాట కూర. ఇప్పుడు మీగడ, పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ అనమాట ఇది. నేను రోజు తీస్తా ఫ్రెండ్స్ పాల మీద మీగడ. అది కొద్దిగా వేస్తున్నా, తాజా మీగడ అనమాట. కొద్దిగా వేసి కలబెడుతున్నా. బాగా టేస్ట్ అనమాట, మీగడ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కూర. ఓకేనా, కొద్దిగా 2 మినిట్స్ ఉండిద్దాం గ్యాస్ పైన. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర మా పాప వేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, కూర బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నా. అందుకు పాపకు చెప్పిన కొత్తిమీర ఏమని వేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చపాతీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఓకేనా, చపాతీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తినాలి ఫ్రెండ్స్, పిల్లలకు కూడా ఇవ్వాలి. ఓకేనా, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.